నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. వాసుదేవరెడ్డి రిలీవ్ అయ్యారని, ఆయన మాతృశాఖకు వెళ్ళిపోయారని చెప్పి వార్తలైతే వస్తూ ఉన్నాయి. అసలు వాసుదేవరెడ్డి అనగానే మనకు గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం స్కామ్. అప్పట్లో ఈయన బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సిఐడి అధికారులు విచారించగా ఈరోజు ఆయన మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు అంటున్నారు. మరి అసలు ఆ వాంగ్మూలంలో ఆయన ఎలాంటి వివరాలు ఇవ్వడం జరిగింది? ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డి గురించి ఏమైనా చెప్పారా? అప్పట్లో జరిగిన మద్యం స్కామ్ గురించి ఏమైనా చెప్పారా? డిస్టిలరీలను ఎలా కబ్జా చేశారు అన్న విషయాలను చెప్పారా? ఇక ఫైనల్గా అసలు మరి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఫిక్స్ చేసే విధంగా ఆ వాంగ్మూలం ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఎలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, వాసుదేవరెడ్డి గారు ఈరోజు ఎట్టకేలకు మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారంటున్నారు. సో మరి రిలీవ్ చేశారు అంటే ఆఫీసర్స్కి కావాల్సినటువంటి సమాధానం ఆయన దగ్గర నుంచి వచ్చిన నేపథ్యంలోనే ఆయన రిలీవ్ చేయడం జరిగిందా? ఏం వాంగ్మూలం వాసుదేవరెడ్డి గారు మేజిస్ట్రేట్కి ఇచ్చి ఉంటారు? దీని తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎవరెవరు దీంట్లో ఇరుక్కునే అవకాశం ఉంటుందంటారు? మాంత్రికుడి ప్రాణం గూట్లో చిలకలో ఉందంటారు. అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవినీతి చిట్టా మొత్తం వాసుదేవరెడ్డి చేతిలో ఉందా? వాసుదేవరెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఏంటి? ఇప్పుడు ఈరోజు వార్త, కూటమి ప్రభుత్వం వాసుదేవరెడ్డిని రిలీవ్ చేసింది, మాతృశాఖకి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్తూ 164 వాంగ్మూలం ఇచ్చాడు మ్యాజిస్ట్రేట్ ముందు. ఎందుకంటే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మీరన్న ఆ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా, ఆ డిస్టిలరీస్ బేవరేజెస్ దానికి ఆయనే చైర్మన్గా పెద్ద ఎత్తున మద్యం కుంభకోణం, అది 20,000 కోట్ల అవినీతి అని శ్వేతపత్రంలో చెప్పారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రసంగించారు. ఏది దగ్గర మరి 3,113 కోట్లు ముడుపులు వసూలు చేశారని. రోజుకి 2 కోట్ల చొప్పున, నెలకి 60 కోట్ల చొప్పున 3,113 కోట్లు కేవలం వాళ్ళు ముడుపులు అన్నమాట. అంటే బ్రాందీ కేసుకి 250 నుంచి 400, బీర్ కేసుకి 150 నుంచి 300. ఒక 6 డిస్టిలరీలకే నీకు 63% ఆర్డర్స్ ఇచ్చారని, మిగతా డిస్టిలరీలకు ఇవ్వకుండా. అంటే అసలు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో మాట్లాడాడు. ఆయన దేని గురించి రైజ్ చేశాడు? ఒక బాధ్యతాయుతమైన ఎంపీ మనీ లాండరింగ్ అన్నాడు. సునీల్ రెడ్డి ద్వారా 2,000 కోట్లు దుబాయ్కి మనీ లాండరింగ్ జరిగింది ఒక ఇన్ఫ్రా కంపెనీ ద్వారా అన్నాడు. మొత్తం 4,000 కోట్లు మనీ లాండరింగ్ అన్నారు. ఇక్కడేమో 3,113 కోట్లు నగదు. కృష్ణదేవరాయలేమో 4,000 కోట్లు విదేశాలకు వెళ్ళిందన్నాడు. అసలు వైట్ పేపర్లో ఇచ్చిన అమౌంట్ ఏమో 20,000 కోట్లు. వాస్తవంగా చూస్తే ఇది 1,00,000 కోట్ల స్కామ్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 1,00,000 కోట్ల మద్యం అమ్మారు. ఆ మద్యం ఏంటి? వీళ్ళే తయారు చేశారు. వీళ్ళేమీ IMFL ద్వారా కొన్నది కాదు. మద్యం తయారీ కూడా వీళ్ళే. ఇది అసలు దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగల. అంటే వాళ్ళే తయారు చేయటం, వాళ్ళే సరఫరా చేయటం, వాళ్ళే అమ్మడం. అది ప్రభుత్వం. అంటే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎంత? 100 కోట్లే. అసలు అది ఇంకా పాలసీ మేకింగే, అది మొత్తం ఇంప్లిమెంటేషన్ కూడా కాలేదు. ఆ 100 కోట్లకే 17 మంది మరి జైలుకి వెళ్ళారే. ఇది మరి 1,00,000 కోట్లు. ఇది అసలు ఎంత అమౌంట్? ఇప్పుడు మద్యం స్కాము ఎంత కుంభకోణం అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే మద్యం అమ్మకాల వ్యత్యాసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య 5,000 కోట్లు ఎప్పుడు? 2019లో. అదే 2024కి వచ్చేసరికి ఈ తేడా తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి 42,000 కోట్లు. 5,000 కోట్లు తేడా ఉండాల్సింది 42,000 కోట్లు ఎలా తేడా వచ్చిందంటే 37,000 కోట్లు మింగేశారు. అంటే ఆ 37,000 కోట్లు ఎటుపోయింది? ఏ విదేశాలకి మనీ లాండరింగ్ జరిగింది? మనీ లాండరింగ్ జరిగింది వాస్తవం. ఎందుకంటే ఆధారాలు ఉన్నాయని కృష్ణదేవరాయలు నీకు అమిత్ షాకి ఇచ్చాడు. సరే, అదంతా ఈడీ చూసుకుంటుంది. అక్కడ మద్యం, అక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ CBI ఉంది కాబట్టి CBI చూసుకోవాలి. ఢిల్లీ పట్ల ఒక రకంగా, ఆంధ్రప్రదేశ్ ఒక పట్ల ఒక రకంగా కాదు కదా. ఇప్పుడు అసలు వాసుదేవరెడ్డి ఏం సీక్రెట్లు బయట పెట్టాడు? మీరన్నది అది. 164 వాంగ్మూలంలో మిథున్ రెడ్డి ఆల్రెడీ వెళ్ళి ముందస్తు బెయిల్ వేశాడు. హైకోర్టులో ముందస్తు బెయిల్కి వెళ్తే హైకోర్టు దాన్ని డిస్మిస్ చేసింది.
ఎందుకు మిథున్ రెడ్డి భయపడ్డాడు? ఇప్పుడు బీరకాయల దొంగ భుజాలు దౌడుకున్నాడా? గుమ్మడికాయల దొంగ కాదు, ఇది బీరకాయల దొంగ, లేకపోతే బ్రాందీకాయల దొంగ భుజాలు దౌడుకున్నాడా? అంటే మిథున్ రెడ్డి అసలు అతని పేరు లేకుండానే బెయిల్ కోసం వెళ్ళాడంటే మిథున్ రెడ్డి అరెస్ట్ తప్పదా? ఇదంతా జరుగుతూ ఉండగానే పెద్దిరెడ్డి బాత్రూంలో జారిపడ్డాడు, చెయ్యి ఇరిగింది. లోకేష్ బాబు కూడా అన్నాడు, రెడ్ బుక్ అసలు ఓపెన్ చేయకుండానే ఒకటి గుండెపోటు వచ్చింది, ఒకడేమో జారిపడి చెయ్యి ఇరిగింది. అంటే ఇక్కడ వాసుదేవరెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మిథున్ రెడ్డిని ఫిక్స్ చేస్తుందా, సునీల్ రెడ్డిని ఫిక్స్ చేస్తుందా? అంటే మనీ లాండరింగ్ ఇతనేంటి డిస్టిలరీల కబ్జా. ఎవరు? మిథున్ రెడ్డి ఆరోపణలు ఏంటి? ఎస్పీవై డిస్టిలరీ ఇతనే కబ్జా చేశాడని, 23 డిస్టిలరీలు కబ్జా చేశారని, వీళ్ళు దగ్గర 28 కొత్త బ్రాండ్లు తెచ్చారని. అసలు విజయసాయిరెడ్డి అల్లుది ఒక డిస్టిలరీ. అంటే ఇప్పుడు వాసుదేవరెడ్డి విజయసాయిరెడ్డిని ఫిక్స్ చేశాడా? అవ్వాన్ డిస్టిలరీస్ అంటే దీంట్లో ఒక్కొక్కళ్ళ పేరు బయట పెడుతూ వస్తున్నారు. ఒక్కళ్ళ పేరు కరెక్ట్గా ఎవరు చెప్పట్లా. విజయసాయిరెడ్డి ఒకళ్ళ పేరు చెప్తే మరి మంత్రి ఒక పేరు చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కొంతమంది మిథున్ రెడ్డి పేరు చెప్తారు. మరి వాసుదేవరెడ్డి మరి సజ్జల రామకృష్ణారెడ్డి పేరు చెప్పారా, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పే అవకాశం ఉందంటారా? అదే ఇవాళ అందరి దృష్టి వాసుదేవరెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో ఏముంది? విజయసాయిరెడ్డి ఎవరిని ఫిక్స్ చేశాడు? కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజు అన్నాడు. పాపం కసిరెడ్డి రాజు ఏముంది, అతను ఒక వసూలుదారు. ఏది 7 అంచెల్లో వసూలు చేశారు. ఇప్పుడు ఈ డబ్బులంతా కూడా ఏది 3,113 కోట్లు. ఆ వసూళ్లలో అతను 5వ అంచెలో ఉన్నాడనో ఏదో అన్నారు మన మీడియాలో కథనాలు. 6వ అంచెలో మిథున్ రెడ్డి, 6th స్టేజ్. 7 ఎవరికి చేరాయి? 7th బిగ్ బాస్ బీబీ. బిగ్ బాస్ అంటే ఈ జగన్మోహన్ రెడ్డి. మరి వాసుదేవరెడ్డి ఏకంగా బిగ్ బాస్నే ఫిక్స్ చేశాడా, జగన్మోహన్ రెడ్డిని ఫిక్స్ చేశాడా? ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళింది? ఎందుకంటే వాసుదేవరెడ్డి పైన కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి. ఆయన ఏదో జగ్గయ్యపేట దగ్గర భూములు కొన్నాడని, వాళ్ళ మామ పేరు మీద ఒక 40 ఎకరాల్లో ఏమో అక్కడ కొన్నాడని. అంటే వాసుదేవరెడ్డి అసలు ఆల్రెడీ మనం చూసాము, కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం అప్పుడే కారులో ఫైళ్ళన్నీ వేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోవటం, అదెవరో చూసి ఫోన్ చేసి చెప్పడం, ఆ నానగ్రామ్గూడలో సోదాలు, అసలు ఆ ఇల్లు ఎవరిది, వీటన్నిటిపైన జరిగిన దాంట్లో ఏదో గోల్డ్ రెసిప్ట్స్ కూడా దొరికినాయి అన్నారు, బంగారం కొన్న రసీదులు. అసలు అంతకుముందు జరిపిన ఈడీ దాడుల్లో శరత్ చంద్రారెడ్డి ఇంట్లో 100 కోట్లు దొరికిందన్నారు. శరత్ చంద్రారెడ్డి అనగానే నీకెవరు గుర్తొస్తారు? విజయసాయిరెడ్డి అల్లుడు, రోహిత్ రెడ్డి వాళ్ళ బ్రదర్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అతను నిందితుడు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో శరత్ చంద్రారెడ్డి కూడా జైలుకి వెళ్ళాడు. అరవిందో, ఇక్కడ అరవిందో పాత్ర గురించి మరి ఫిక్స్ చేశాడా వాసుదేవరెడ్డి? అందరి దృష్టి వాసుదేవరెడ్డి వాంగ్మూలం 164 మ్యాజిస్ట్రేట్ ముందు ఏం చెప్పాడు? కూటమి ప్రభుత్వం చెప్పిన పని చేసినందుకు అతన్ని రిలీవ్ చేశారా? అంటే అప్రూవర్గా మారాడా? దస్తగిరి అప్రూవర్గా మారితే ఎవరు కొంప మునిగింది? అవినాష్ రెడ్డి, వాళ్ళ భాస్కర్ రెడ్డి, వీళ్ళందరూ జైలుకి వెళ్ళి అసలు జగన్ రెడ్డి దాకా వచ్చింది బాబాయ్ హత్య కేసు. ఇప్పుడు వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారి అన్ని విషయాలు చెబితే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళక తప్పదా? చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.